ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురువే ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులకు రాశిలో అంతా ఇప్పుడు బృహస్పతి సంచారం జరుగుతుంది. ప్రధానమైన దోషకార్యం ఏంటిదంటే ఇక్కడ శనీశ్వరుడు కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు. కొంచెం అంగారకుడితో పాటు కలియిక, సూర్య భగవానుడితో పాటు కలియిక జరుగుతుంది. 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా ఆర్థికంగా పురోగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అధికంగా లాభాలు గణించడం కానీ, ఆ యొక్క ఆర్థిక స్థితిగతులు మారడం కానీ, వృత్తిలో మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన పెట్టుబడి పెట్టుకోవడం వల్ల 14వ తారీఖు తర్వాత నుంచి రాబడి అంతా కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. మంచి స్టాక్ ఎక్స్చేంజ్తో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి పెరగడానికి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మిథున రాశి జాతకులకి యోగకరంగా మారుతుంది. ఈ యొక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో మీకంతా కూడా మంచి అవకాశాలు దించడం కానీ, మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా ఇక్కడ రాహుకి, అంగారకుడికి, శుక్రుడికి మరియు బృహస్పతికి జాతకరీత్యా యోగకరంగా లేకపోతే కనుక ఈ గ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నవగ్రహ దేవతలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే గోమాతకి ఈ యొక్క శనగలు, బొబ్బర్లు, ఉలువలు అన్నీ కూడా నానబెట్టినవన్నీ కూడా
గోమాతకి తరచుగా ఈ యొక్క నివేదన చేయడం వల్ల, గోమాతకంతా కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క దోషకారిగా ఉన్నాడు కావున శని భగవానుడు ప్రీతికరంగా మరియు అంగారకుడు ప్రీతికరంగా కలయిక జరుగుతుంది కావున సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా దానిమ్మ పళ్ళని నివేదన చేయడం వల్ల కూడా ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవరణతో దీపారాధన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ.